హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట ఇన్ఫోసిస్ కంపెనీ నుండి. గైస్ ఇన్ఫోసిస్ కంపెనీ న్యూ ఇయర్ కి బల్క్ హైరింగ్ అయితే చేస్తుంది అనమాట. 250 వేకెన్సీస్ కి వీరు హైరింగ్ అయితే చేస్తున్నారు. దీనికి శాలరీ కూడా చూసినట్లయితే కనుక 2.25 lakhs per annum నుండి 4.5 lakhs per annum వరకు మీకు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి 12th పాస్ అయిన వారు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా దీనికి అయితే ఎలిజిబుల్. మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో గైస్ మంచి ఆపర్చునిటీ కాబట్టి వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇంకా ఫర్దర్ కి జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్ట్ గా అయితే ఉంటుంది. గైస్ ఇంకా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది అఫీషియల్ గా నౌకరీలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ BPO అనమాట. ఈ ఇన్ఫోసిస్ కంపెనీ నుండి అయితే స్పాట్ అయింది అనమాట. ఇక్కడ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే 0 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మీరు అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు 270 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై చేశారంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సాలరీ కూడా చూసినట్లయితే కనుక 2.25 lakhs నుండి 5.5 lakhs per annum వరకు మీకు ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. జాబ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. హైబ్రిడ్ రోల్ లో మీకు జాబ్ అయితే ఉంటుంది అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ కూడా వెళ్ళైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసినట్లయితే కనుక మినిమం HSC పాస్డ్ అని అయితే ఇచ్చారు అనమాట. అంటే 12th పాస్డ్, ఎనీ గ్రాడ్యుయేషన్, PG చేసిన వారు కూడా దీనికి అయితే ఎలిజిబుల్. మీరు అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై అని అయితే ఇచ్చారు అనమాట. ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లో మీకు అయితే ఉండాలన్నమాట. నో ప్లాన్డ్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్ అని అయితే ఇచ్చారు. అంటే మీరు జాయిన్ అయిన 3 months వరకు ఎలాంటి లీవ్స్ అయితే మీకు ఉండవు అనమాట. ఆఫ్టర్ దట్ మీకు అయితే లీవ్స్ కూడా అయితే ఉంటాయి. సో గైస్ ఒకసారి మీరు ఫర్దర్ గా అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే కనుక కైండ్లీ యాక్సెస్ ద ఫాలోయింగ్ లింక్, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ లింక్ ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గైస్ గూగుల్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఓకే విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కస్టమర్ సర్వీస్, సాలరీ 14K to 32K, రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అని అంటున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇఫ్ సెలెక్టెడ్ హౌ సూన్ కెన్ యూ స్టార్ట్ యువర్ జాబ్ అని అంటున్నారు. మీరు మాక్సిమం తక్కువ డేస్ అవ్వడానికి అయితే చూడండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు కరెంట్ సిటీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీరు డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అనేది ప్రాపర్ గా ఫిల్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. గైస్ ఇదనమాట, ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇన్ఫోసిస్ మంచి కంపెనీ కాబట్టి మీరు అసలు మిస్ కావద్దు. ఇది ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. సో గైస్ ఇదనమాట, ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మా ఛానల్ ఫాలో కండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ మీరు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.